క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మార్చి నెల 1వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి చీకటిలో నడుచువారు అనే అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దయతో ఆలకించాలని, దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ప్రతి ఒక్క హృదయంలో కూడా ఫలింపజేయాలని విని విశ్వసించి ఆత్మీయంగా బలపడి స్థిరపడాలని కోరుకుంటూ ముందుకు వెళుతున్నాం. మరి ఈ సమయంలో చీకటిలో నడుచువారు అంటే ఎవరో? చీకటిలో నడుచువారు అంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దొంగలు, వ్యభిచారులు, త్రాగుబోతులు, హత్యలు చేయవారు, ఇంకా లంచాలు పుచ్చుకునేవారు, చీకటి వ్యాపారాలు చేసేవారు, రకరకాలు ఉన్నాయి కదా. డ్రగ్స్ అని అమ్మేవాళ్ళు, దోచుకునేవారు, బందిపోట్లు, మోసపు క్రియలు, ఎవరైనా మోసం చేయవారు, ఎవరినైనా సరే మోసం చేసేవాళ్ళు, మోసపు ఆలోచన చేయవారు, ఇంకా ఎత్తుగడలకు ఎదుటివారు చేయు మోసపు ఆలోచన చేయవారు, ఎత్తుకు పై ఎత్తులు వేసేవారు, ఇంకా ఓర్చలేక తొక్కేయాలనుకునేవాళ్ళు, పలానా వాళ్ళని తొక్కేయాల్సిందే అని అనుకుంటూ ఉంటారన్నమాట. ఆ దేవుడు తొక్కితే అడ్రస్ ఉండదు. ఇంకా గొడవ పడేవారు, ఎదుటి వారితో నిర్నిమిత్తము గొడవలు పడేవారు, ఎవరు చూడకుండా ఏ పనైనా సరే చేయాలి అనుకునే దొంగ క్రైస్తవుల్లో కూడా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే. కాబట్టి ఈ విధంగా ఆలోచించుకోకపోయినట్టయితే చాలా కనపడతాయి. ఈ విధంగా మనం ఆలోచించుకుంటూ ముందుకి వెళ్ళినట్లయితే చాలా మనకి గ్రంథంలో కనపడతాయి. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన రాజ్యంలో ఎవరెవరు ప్రవేశిస్తారో అనేది కూడా చెప్పాడనమాట. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితలం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పేసి ఖచ్చితంగా గ్రంథం అనేది తెలియచేస్తుంది కదా. అయితే వారి క్రియలు అలా ఉంటాయి. వారి క్రియలు, వాళ్ళ పనులు ఎలా ఉంటాయంటే చీకటిలో నడుస్తుంటారు. చీకటిలో నడుచువారు వర్ధిల్లరు అని చెప్పేసి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 29వ వచనం మనకు తెలియజేస్తుంది. చీకటిలో నడుచువారు ఖచ్చితంగా వర్ధిల్లరు. వారి త్రోవలో చీకటి మాత్రమే ఉండును. వారి త్రోవలో ఏముంటుంది? చీకటి మాత్రమే ఉండునని కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం కూడా మనకు తెలియజేస్తుంది. వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు. అంధకారములో వారు అటు ఇటు తిరుగులాడుదురు. కీర్తనల గ్రంథం 82వ కీర్తన 5వ వచనంలో కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
చీకటిలో నడుచువారు ఎవరు అని అంటే వారి క్రియలు ఎలా ఉంటాయనంటే, చీకటిలో నడుచు వారు ఎంత చీకటిలో నడిచినా సరే ఎప్పటికి కూడా వర్ధిల్లలేరు అని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేశాడు. వారి త్రోవల్లో చీకటి మాత్రమే ఉంటుంది. వారు అంధకారంతో ఇటు అటు తిరుగుతూ ఉంటారన్నమాట. వారు అంధకారంలో పడి అటు ఇటు తిరుగులాడుచూ ఉండటం జరుగుతూ ఉంటుంది. తర్వాత గమనించినట్లయితే భక్తిహీనుల మార్గము గాఢాంధకారం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారం. వారు ఎటు పడుదురో వారికే తెలియదు అనమాట. గాఢాంధకారం, భక్తిహీనుల మార్గం గాఢాంధకారం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం తెలియజేశాడు. భక్తిహీనుల మార్గము గాఢాంధకారం, అది ఎటు పడుదురో వారికే తెలియదు అనమాట. తర్వాత గమనించినట్లయితే వారు ఎప్పటికీ క్రియలు మార్చుకోరు, మార్పు చెందరు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరికైనా సరే మార్పు రావాలి. మార్పు రావాల్సిన అవసరం అనేది ఉంది. వారు ఎప్పటికీ కూడా వారి క్రియలు మార్చుకోరు. చీకటిలో నుండి వెలుగులోనికి రారు. ఎందుకంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనంలో తెలియజేస్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకొనుట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే నడుస్తున్నాము. కొంతమంది జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరో రావాలా, నన్ను చేయబట్టుకోవాలా, చర్చికి తీసుకువెళ్ళాలా, చర్చిలో కూర్చోబెట్టాలా, లేక ఆత్మ రావాలా, ప్రేరేపింపబడాలా, వచ్చి తీసుకుని వెళ్ళాలా అని పౌలు గారికి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలాసాలా నన్ను ఎలా హింసిస్తున్నావు అని చెప్పేసి నిన్ను వచ్చి తట్టి తీసుకుని రారు. దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి అందరికీ చెప్పాడు. గాడ్ కాల్ ప్రతి ఒక్కరికి చెప్పాడు అనమాట. అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, మేము వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ, కనిపెడితే కుదరదు, కనిపెడుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారంలోనే నడుచున్నామని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత గమనించినట్లయితే వారికి సంవత్సరాంతం కూడా వారు చీకటిలోనే నడిచిపోతారంట. సంవత్సరం మొత్తం కూడా ఆ చీకటిలోనే నడిచిపోతారంట. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో కూడా అదే దాని గురించి 23:12లో, ఇర్మియా గ్రంథము 23:12లో, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 12వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ వారు దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుతున్నాను కనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును. జారుడు నేలవలే వారి మార్గముండును, దానిలో వారు తరమబడి పడిపోవుదురు. ఇదే యెహోవా వాక్కు అని తెలియజేయటం చూస్తాం కదా. కాబట్టి వారు దేవుని దృష్టికి పాపం చేసితిరి కనుక గ్రుడ్డివారి వలె నడిచెదరు. గుడ్డివారి వలె నడిచెదరు. వారు దేవుని దృష్టికి పాపం చేశారు కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి వెలుగులోనికి వచ్చి ఒప్పుకోరు, కానీ గుడ్డివారి వలె నడిచెదరు కదా. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో తెలియజేస్తాడు, వారు గుడ్డివారై గుంటలో పడదురు అంటున్నాడు. మత్తయి సువార్త 15:14లో, మత్తయి సువార్త 15:14లో గమనించినట్లయితే, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అనేను.
అంతేనే కదా. కంటికి ఏమి కనపడుకోకుండా ఆ గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపిస్తే ఇద్దరు ఏమవుతారు? గుంటలో పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అదే కంటి చూపు చక్కగా కనబడేవాడు గుడ్డివాడికి దారి చూపితే చక్కగా తీసుకెళ్ళి చేరాల్సిన చోటికి చేరుస్తూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపుని ఎడల వారిద్దరూ గుంటలో పడదురు కదా. ఏదైనా సరే అందుకనే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. చదువుకుని సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి మనం ముందుకు వెళ్ళాలి. ఎజ్రా గారు అదే చేశారు. తన ధర్మశాస్త్రం అంతటిని కూడా చదివాడంట, దాని ప్రకారం నడుచుకున్నాడంట, దాని ప్రకారం దాన్నే బోధించాడంట. అందరూ కూడా దానిలోకి రావాలని దృఢ నిశ్చయత కలిగి వాళ్ళందరినీ కూడా ఇటువైపు నడిపించడానికే ఒక నిశ్చయం చేసుకున్నాడు. చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం అనుకుంటాను. ఇది ఏదైనా సరే ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. ఎజ్రా గ్రంథం పేజీ నెంబర్ 392 పేజీ, పేజీ నెంబర్ 392 పేజీ, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించినట్లయితే, ఎజ్రా యెహోవా గ్రంథమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలులకు దాన్ని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాను. మనం తెలుసుకున్న తర్వాత మనం నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఏది మంచి మార్గము ఏది చెడ్డ మార్గము గ్రంథంలో చూపబడింది. మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయం అనుకుంటాను, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొన్నవారు కొందరే అంటున్నాడు. దాన్ని కనుగొన్నవారు కొందరే. కాబట్టి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారు గుడ్డివారై గుంటలో పడుతురని తెలియజేయడం జరిగింది. మనం గుడ్డితనంతో ఏది కూడా ఎంచుకుని దాన్నే నిజమనుకుని ముందుకు వెళ్ళకూడదు. పరిశీలించి చదువుకొని సమస్తాన్ని పరిశీలించి మేలైనదాన్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. కొంతమంది జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏదో ఒకటిలే అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు తోకబట్టుకుని వెళుతూ ఉంటారన్నమాట. అది మంచిదా కాదా ఏంటి అనేది ఆలోచన చేయరు. తర్వాత అయ్యో మోసపోయానే అంటారు అనమాట. అందుకనే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండి అంటాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా చూసుకోండి అంటాడు. హెబ్రీ పత్రికలో మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా జాగ్రత్త పడుడి అంటాడు అనమాట. కాబట్టి చీకటిలో నడిచేవాళ్ళు వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంటే ఇలాగ ఉంటాయని చెప్పేసి గ్రంథం మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. ఆయనలో ఉంటూ చీకటిలో నడిస్తే, దేవునిలో ఉంటూ చీకటిలో నడిస్తే వారిలో వాక్యం ఉంటుందా? ఉంటుందా? వాక్యం ఉంటుందా?
ఆయనలో ఉంటూ నేను చర్చికి వెళ్తున్నాను వస్తున్నాను అని అనుకుని వెళ్ళి వస్తూ మరలా బైబిల్ పక్కన పడేసి చీకట్లో నడుస్తూ ఉంటే అదే అంటాడు మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి గమనించినట్లయితే, మేము ఆయన వలన మీకు ప్రకటించిన వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అవునా కాదా? దేవుడు వెలుగై ఉన్నాడు. మొట్టమొదట దేవుడు వెలుగుగాక అంటే వెలుగు కలిగింది. అది వెలుగు మంచిదై ఉండెను. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడచ్చు సత్యమును జరిగింపుకుందాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. చూడండి, మన పిల్లలు కూడా ఒక్కొక్కసారి అనుకోని రీతిగా ఏదో గలాటా చేస్తూ ఉంటారు. అరే ఎవడు చేశాడురా ఈ పని చెప్పండి, ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పండి అని అంటే వాడు వచ్చి ఒప్పుకున్నాడు అనుకోండి, ఏమంటాం? శబాష్, సరే ఇట్లాంటివి చేయమాకు నాన్న, ఇట్లాగ మళ్ళా రెండోసార్లు మళ్ళీ రిపీట్ కావద్దు అని చెప్తాం కదా. అలా కాకుండా వాడు చేసి నేను చేయలేదని చెప్పేసి లేకపోతే ఇతరుల మీద రుద్దేస్తూ ఉంటే చాలా కోపం వస్తుంది కదా మనకు కూడా అప్పుడప్పుడు. అదే దేవుడు కూడా మన పాపంలో మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నువ్వెంత దాన్ని ఉంచాలన్నా ఉండదు. ఏముంటుంది? నీ హృదయం నిండిందని కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు. అయితే ఆ వెలుగు మన మీద పడకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు ఈ లోకంలో, కాసుకుని కూర్చున్నాడు. ఆ వెలుగు మనుషుల మీదకి పడకుండా ఉండాలని ఒకడు కాపు కాసుకుని 1 పేతురు 5:8 ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహంలో వెతుకుతూ తిరిగేవాడు ఒకడు ఉన్నాడు. సర్వలోకాన్ని మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడు. సాతానని అపవాదని వాడి పేరు కదా. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసను. నువ్వు ఎంత చెప్పినా, ఎంత వెలుగులోకి వచ్చినా సరే చీకటిలోనికే వెళ్ళిపోతావు. చీమలు చూడండి, ఒక చిన్న రాయి కిందకు చేరుతూ ఉంటాయి. ఆ ఎండకు తట్టుకోలేక ఆ రాయికి కిందకి చీకటిలోకి వెళ్ళిపోతుంటాయి. ఆ రాయి తీయగానే మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి అవి? మళ్ళీ అక్కడ చీకటి ఎక్కడుందో చూసుకుంటాయి, అక్కడికే చేరుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మనం నడుచుకోవాల్సిన వస్తుంది. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు, కష్టపడాలని అని చెప్పేసి. కాబట్టి వారి గ్రుడ్డివారండి వారి గుంటలో పడుదురు. ఆయనలో ఉంటూ చీకటిలో నడిస్తే వారిలో వాక్యం అనేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో వాక్యం అనేది ఉండదు. నీ హృదయంలో నీ వాక్యం ఉంటే నీకు జ్ఞానం అనేది దేవుడు ఇస్తాడు. నీవు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుదో తెలీదా? నువ్వు ఏ పని చేయాలో ఏ పని చేయలేదో నీకు నిజంగా జ్ఞానం అనేది ఉంటే, నీలో వాక్యం అనేది ఉంటే నువ్వు కుడి ఎడమ తొలగడానికి అవకాశం ఉంటుందా?
కుడి ఎడమలోకి తొలగడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే ఉండదు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక ఒక మాట చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి గమనించినట్లయితే 19 నుంచి, ఎందుకనగా దేవుని గూర్చి శక్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది, దేవుడు అది వారికి విశుద్ధపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచపరుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమైనను. హృదయమే అంధకారమైపోతే, హృదయమే చీకటైపోతే ఇంక నీకు ఏం కనపడుతుంది? హృదయ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? చెడు తలంపులు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి. అవునా కదా? చెడు ఆలోచనలు, చెడు తలంపులు వస్తాయి. అందుకనే కదా ఆదికాండంలో కూడా వాళ్ళ హృదయం యొక్క తలంపులు అంతయు, వాళ్ళ ఊహ అంతయు కూడా కేవలము చెడ్డది అంటాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనంలో, నరులో చెడుతనము గొప్పదనియు భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, అప్పుడే కదా తన భూమి మీద నరులను చేసింది, ఎందుకు చేశానని చెప్పేసి సంతాపమందాడు. నరుల్లో చెడుతనము భూమి మీద గొప్పదనం. హృదయం యొక్క తలంపులు ఎలా ఉన్నాయి? మన తలంపులు, మన ఆలోచనలు, నీ హృదయ తలంపులు, నీ ఊహ ఎలా ఉంది? ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని చెప్పేసి దేవుడు మాట్లాడి ఆనాటి తరం వాళ్ళందరిని కూడా ఏం చేశాడు? 40 రాత్రులు 40 పగళ్ళు కూడా ప్రచండమైన వర్షం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే హృదయం అంధకారం అవ్వకూడదు, గుడ్డితనంలో ఉండకూడదు మనం. తర్వాత గమనించినట్లయితే గుడ్డిగా దేనినే నమ్మకూడదు. పరిశీలించి, సమస్తాన్ని పరిశీలించి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగును. ఎవరు మోటివేట్ అవ్వాలన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి మోటివేట్ అవ్వాల్సిందే, ఎవరైనా సరే కదా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇండువారు వారితో ఉండుడని వారితో చెప్పాను. తర్వాత గమనించినట్లయితే యేసు తన వెలుగులోనికి పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పాడు. ఇంకా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మనం కూడా ఒకప్పుడు చీకటిలో నడిచిన వాళ్ళమే, నీతిమంతులు లేడు, ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడని తెలియజేశాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవుడైతే ప్రసంగి గ్రంథము 7:29 ప్రకారము దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. మొట్టమొదట దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ వారు వివిధ తంత్రము కల్పించుకుని వారి మార్గము చెరిపివేసుకున్నారు.
అందుకని ఇక్కడ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా చీకట్లో నడిచిన వాళ్ళమే. అందుకని అంటున్నాడు, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించండి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని ఎటువంటి మచ్చలైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసుకుని మంచి ప్రవర్తన గలవని వారవై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అంటాడు అన్నమాట కదా. తర్వాత జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. మొదటి నుంచి చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. అవునా కాదా? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఒక అయస్కాంతం ముక్కను తీసుకుని ఇంకొక ఇనుము ముక్కతో ఇట్లాగా కాసేపు రుద్దినట్లయితే దీనికి కూడా కొంత శక్తి వస్తుంది. ఆ శక్తితో ఇంకొక పిన్నిసిని దానికి అంటించినట్లయితే అతుక్కుంటుంది. ఆ శక్తి దేవుని శక్తి అయి ఉన్నది. అందుకని నేను సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను దేనికి సిగ్గుపడేవాడిగా నేను లేను అని చెప్పేసి పౌలు గారు అంటాడు. నేను స్వార్థ ప్రకటిస్తున్నాను అంటారన్నమాట కదా. జాగ్రత్తగా గమనించినట్లయితే సత్యవర్తనుడు వెలుగునొద్దకు వస్తాడు. నిజంగాను నీతిగా నడుచుకున్నట్లయితే, నిజంగా నీతిలో నడుస్తున్నట్లయితే, కుడియాలను తొలకుండా నువ్వు న్యాయంగా నడుచుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకున్నట్లయితే చీకటిలోకి వెళ్ళావు, వెలుగులోకి వస్తావు. సత్యవర్తనుడు వెలుగునొద్దకు వస్తాడు. యోహాను సువార్త 3:21లో, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్టు వెలుగునొద్దకు వచ్చును. అయా ముంచినా తేల్చినా నువ్వేనయ్యా, ముంచినా తేల్చినా నువ్వేనయ్యా, నా సంగతి అంతా నీకు తెలుసాయా అని సరెండర్ అయిపోయాడు. ఎవరంతటి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? ఎవరంతటి వాళ్ళు ఏమనుకుంటారు? నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా పవిత్రురాలని, నేను చాలా గొప్పవాడును. తను తాను హెచ్చించుకునేవాడు తను తాను తగ్గించబడును. లూకాసు వార్త 18వ వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓ ఉపమానం చెప్పబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ఏంటంట? తామే నీతిమంతులమే, నేనే నీతిమంతుణ్ణి, నేనే న్యాయవర్తుణ్ణి, నేనే జడ్జిని, నేనే న్యాయంగా నడుచుకునేవాడిని, నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేరు అనుకుంటారు. వాళ్ళతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకున్న ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన అనగా యేసుప్రభు వారు ఈ ఉపమానం చెప్పాడు.
ప్రార్థన చేయటికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారంట. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడేమో నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె నైనను నా పక్కనే ఉన్నాడే ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుండాను. అయితే సుంకరి దూరంగా నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తి కెతుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణింపమని పలికాను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి చీకటిలో నడుచువారు, వారి క్రియలు ఎలాగ ఉంటాయో చీకటిలో నడుచువారు ఎవరు గ్రంథంలో మనం చూసి ఉన్నాం. కాబట్టి ఏది ఏమన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. చివరిగా నేను ముగించబోతున్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి గమనించినట్లయితే, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఇప్పటికైనా అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఎవడో వచ్చి నువ్వు నీతిమంతుడివి, నువ్వు అపవిత్రుడివి అని ఎవడో చెప్పి వేలు నీ వైపు చూపి చెప్పనక్కర్లా, నువ్వు అలాంటి వాడివో. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, నిన్ను పరీక్షించుకో. మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటాడు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమను, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరమవును అని చెప్పేసి గ్రంథం మనకి తేట తెల్లగా తెలియజేస్తున్నాడు కదా. అదేవిధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరు ఎరగరా అంటున్నారు అనమాట. మిమ్మును గురించి మీరు ఎరగరా, మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా అంటారనమాట. దాన్ని బట్టి చీకట్లో నడుస్తున్నామో వెలుగులో నడుస్తున్నామో ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకి అర్థమవుద్ది. అవునా కాదా? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. నిన్ను రక్షించగలిగిన వాడు ఆయనే. నువ్వు ఎలాంటి వాడవైనా సరే, ఎలాంటి దానమైనా సరే, నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రక్షింపబడదు అని తెలియజేస్తున్నాడు. ఈ నామములోనే రక్షణ ఉందని తెలియజేసి, మరి ఇంకే నామంలో రక్షణ లేదు అని తెలియజేశాడు కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తనకు వెదకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మవలనే కదా. అది వరకు నోవహు చూడని సంగతులను
దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. అలా తర్వాత ఆ లిస్టు మొత్తం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తెలియజేస్తున్నాడు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకున్న నీతిమంతుడిగా తీర్చబడతావో అక్కడికి వెళ్ళి నుంచుంటే చాలు. ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఖచ్చితం అవుతాడు. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడికి ఏ శిక్ష లేదని చెప్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన సంగతులే. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరాడు, కానీ తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే చేరనని తెలియజేశాడు. లోక 6:46లో కూడా నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా ప్రభువా అని నన్ను పిలవటం దేనికి అంటాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, దిద్దుకుని రా అంటాడు. నీ లోపం ఏందో, దేవునికి ఆయాసకరమైనది నీలో ఏదైతే ఉందో దాన్ని దిద్దుబాటు చేసుకుని ఒప్పుకుని రామంటాడు. హెచ్కేల్ గ్రంథంలో కూడా ఒక మాట చూసుకుని ముగించేసుకుని చూడండి. దుష్టులు మరణం నొందుట నాకు ఇష్టం లేదు, కానీ దిద్దుబాటు చేసుకోండి అంటాడు అనమాట. హెచ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారి ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. 30-31 వచనాల్లో కూడా కాబట్టి ఇశ్రాయేలురా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమము క్రియలన్నిటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఒకానొక సందర్భంలో జాగ్రత్తగా గమనించినట్లయితే నినివే పట్టణస్తులు అందరూ చాలా దుర్మార్గులు, చాలా దుష్టులు, చాలా అక్రమాలు చేసేవాళ్ళు. యోనాను పంపించాడు. మీ ప్రవర్తన దిద్దుకోవాలి, నాశనం చేయబోతున్నాడు అని చెప్పాల్సింది చెప్పాడు. వాళ్ళు ఏం చేశారు? వారు పశువులతో సహా పశువులకు కూడా మేత వేయకుండా అందరూ కూడా ఉపవాసం ఉండి వాడు చెడుతనం అంతా విసర్జించేసి దేవుని వైపు చూశారు. దేవుడు ఆయన వైపు చూశాడా లేదా? దేవుడు ఆయన వైపు చూశాడా లేదా? అలాగనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది. మరి ఏ స్థితిలో ఉన్నామో ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వస్తుంది. చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? వెలుగులో ఉంటే ఏం చేస్తావు? దేవుడు ఏది చెప్తే ఆ వాక్యం మంది నిలిచి ముందుకు వెళతావు కదా. ఎవరంతటి వారే మనం చీకట్లో ఉన్నామో వెలుగులో ఉన్నామో ఎవరంతటి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఎప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళుతున్నాం. ఇప్పటివరకు చక్కగా ఆలకించిన విధానం బట్టి చక్కగా విన్న మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకోండి.